ఆకస్మిక సుఖదుఃఖములు. దైవికం దైహికం చాపి భౌతికం చ తథైవ హి ఆయాతి స్వయమాహుతో దుఃఖానామేష సంచయః అని పంచాధ్యాయిలోని శ్లోకం చెప్తుంది. దైవిక, శారీరక, భౌతిక దుఃఖముల సమూహము స్వయముగా పిలువబడిన రీతిలో వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అనేక సార్లు ప్రకృతి నియమాలకు పూర్తి వ్యతిరేకం అనిపించే విషయములు సంభవించుచుండు. ఒక మనిషి ఉత్తమ జీవితము గడుపుతున్నప్పటికీ అకస్మాత్తుగా భగవంతుడు ఏదో ఘోర దుష్కర్మకు దండన విధిస్తున్నట్లుగా అతనికి ఆపదలు వచ్చును. మరొకడు చెడు పనులు చేసినప్పటికీ అతనికి అన్ని రకములైన సుఖ సౌభాగ్యములు ప్రాప్తించును. పని చేయని వానికి లాటరీలో గాని, జూదమాడుటలో లేక ఎక్కడైనా దాచిన ధనము లభించును. కానీ పరిశ్రమ చేయు బుద్ధిమంతుడైన మనిషి లేమిలో చిక్కుకొను. ఒక వ్యక్తి కొంచెము పరిశ్రమ వలననే గొప్ప విజయమును పొందును. ఇంకొకరు కఠిన ప్రయత్నము చేసినప్పటికీ మరియు సరైన పద్ధతిని అనుసరించినప్పటికీ అపజయమే కలుగును. ఇటువంటి పరిస్థితులలో ప్రారబ్ధము, అదృష్టము మొదలైన శబ్దాలు వాడుదు. ఇదే విధముగా అంటురోగములు, జబ్బులు, అకాల మృత్యువు, అతివృష్టి, అనావృష్టి, పిడుగులు పడుట, భూకంపము, వరదలు మొదలగు దైవ సంబంధమైన కలతలు కూడా ప్రారబ్ధము, దురదృష్టము, అదృష్టము అని చెప్పబడును. అకస్మాత్తుగా జరుగు ప్రమాదములు, మానసిక ఆందోళనలు, వియోగములు మొదలగు తప్పించలేని బాధలు కూడా ఈ తరగతికి చెందినవి. ప్రయత్నము వలన వ్యతిరేక ఫలితం పొందు ఆకస్మిక సంఘటనలు ఎంత తక్కువగా సంభవించినప్పటికీ అవి నిశ్చయముగా సంభవించుననేది అపవాదము లేకపోలేదు. అప్పుడప్పుడు ఉపేక్షింపలేని కఠిన సంఘటనలు జరుగుచుండు. ఇటువంటి సమయములలో నుండు సాధారణ వ్యక్తులు భ్రమకు లోనై జీవితానికి హాని కలిగించు అభిప్రాయములకు లోనయ్యదరు. కొంతమంది భగవంతునిపై కోపించి ఆయనను దోషిగా నెంచుటయే కాక అధికంగా నిందింతురు. కొంతమంది నాస్తికులగుదురు. ఇంకొంతమంది భగవంతుని మనము ఇంతగా పూజించితిమి కానీ ఆయన కొంచెము కూడా సహాయము చేయలేదు కనుక అటువంటి భగవంతుని పూజించుట వ్యర్థము అని భావింతురు. కొంతమంది లాభము పొందవలెననడి కోరికతో సాధువులను, దేవీ దేవతలను పూజింతురు. ఒకవేళ అనుకోకుండా వీటి మధ్యలో కొన్ని హానికరమైన సందర్భములు వచ్చినచో పూజించు స్థానములో నిందింతురు. ఇటువంటి అనుకోని సంఘటనలు జరుగు సమయములలో ఒకవేళ ఇంటిలోనికి క్రొత్తవారు వచ్చుట, పశువును కొనుట, బాలుడు జన్మించుట లేదా కొత్త కోడలు వచ్చుట జరిగిన ఎడల ఆ సంఘటన దోషము కొత్తగా వచ్చిన ఆ ప్రాణికి ఆపాదించుట మనము చూచుచుందుము. అప్పుడప్పుడు ఇటువంటి దుఃఖకరమైన క్లేశములు, కలహములు వినినంతనే అమిత దుఃఖము కలుగుటయే కాక మంచి చెడుల ఆరోపణలకు కారణమగును. మాకు తెలిసిన ఒక వ్యక్తి ఇంట్లో క్రొత్త కోడలు వచ్చిన రోజులలోనే ఆ ఇంటిలో యుక్త వయస్సునకు వచ్చిన యువకుడు చనిపోయాడు. ఈ మృత్యుదోషమునకు కారణము నవవధువు అని ఇంటిలోని అందరూ కోడలు చాలా దురదృష్టవంతురాలు, వస్తూనే ఒకరిని బలిగొన్నది అనిరి. కొన్ని రోజుల వరకు నిర్దోషి అయిన ఆమె విషతుల్యమైన కష్టమును సహిస్తూ చివరికి అవమానములు భరించలేక కిరసనాయిలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినది. నిరపరాధులైన విధవా స్త్రీలను అభాగ్యులు, అదృష్టహీనులు, మంత్రగత్తెలనుట సాధారణమైన విషయమైనది. అదృష్టమునకు సంబంధించి మనస్సులలో ఉన్న అనర్థమైన అభిప్రాయములే దీనికి కారణం. అనేక మంది అదృష్టంపై ఆధారపడి కర్తవ్యమును కూడా వదిలివేయుదు. జీవితములో లాభ నష్టములు అదృష్టమును అనుసరించి జరుగును అని వారు నమ్మెదరు. ఇప్పుడు చేయు ప్రతి కర్మ ఫలితము వచ్చే జన్మలో పొందినప్పటికీ ఈ జన్మ యొక్క జీవితము ప్రారబ్ధము సంకెళ్లలో చిక్కుకొని ఉండును. ఉపాయములు ఆలోచించుచు ప్రయత్నములు చేయుచున్నప్పటికీ అదృష్టములో ఎట్లు భగవంతుడు చేయవలననుకున్నది జరిగియే తీరును, జరగబోవునది దృఢమైనది అని చెప్పుచుందురు.
వాస్తవముగా ఆకస్మికమగు దుర్ఘటనలపై తన నిర్ణయము జరుగనప్పుడు మరియు అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు మానవుని యొక్క మనస్సు తీవ్రమైన బాధకు గురి అగుటయే కాక కర్తవ్యములను వదిలివేసి పై శబ్ద ప్రయోగము వాడుటకు కారణం. ఎదురుగా ఏ దోషము లేనందున తీవ్రమైన కష్టము కలిగిన కారణమున రోషం వచ్చును. ఆవేశములో బుద్ధి చంచలమగును. ఆ దోషము ఏ నిర్దోషిని అయినా బాధించిన ఎడల ఇంకా ఎక్కువ అనర్థమునకు కారణమగుట సంభవం. కనుక అటువంటి బాధను శాంతపరచి ఏదో విధమైన సంతోషమును కలిగించేడి విషయమును అనుసరించవలెను. కానీ ప్రస్తుతము అనేక మంది వ్యక్తులు తాము ఆపద సమయములో మనస్సును సమాధానపరచుటకు కర్తవ్యమునకు గొడ్డలి పెట్టువలే ప్రవర్తించుట మనము చూచుచున్నాము. ఇలా జరుగుచున్న ఎడల వారు చేయుచున్న పనికి విరోధులగుదురు. పాము మరియు పక్షి యొక్క ఉదాహరణ ఇచ్చి అదృష్టంపై ఆధారపడు. ఒకవేళ ఆ వ్యక్తి పెద్దవారు లేక ముసలివారు అయినట్లయితే తన సమీపమున ఉన్న తక్కువ జ్ఞానము కల యువకులను కూడా ఈ భాగ్యవాదము అనేడు నిరాశలో పడవేయుదురు. ఆకస్మిక సంఘటనల వాస్తవిక కారణము తెలియనిచో ఎటువంటి అనర్థము కలిగించు వ్యర్థమైన భావనలు పెరుగునో మరియు అవి ప్రజల మనస్సులలో ఎంత లోతుగా నాటుకొనునో అంతగా జీవిత గమనమును వ్యతిరేకము, వికృతము మరియు మూర్ఖముగా మార్చునో పాఠకులకు అర్థమై ఉండును. మానవ జాతికి కర్మ మార్గమందుకొను విధము చిరకాలము నుండి తెలుసును. వాటికి కారణములు తెలుసుకొనుటకు చిరకాలము నుండి ప్రయత్నములు జరుగుచున్నవి. వాటికి పరిష్కారము ఇప్పటి వరకు ఎందరో తత్వజ్ఞులు వెదికి నిర్ధారించారు. పంచాధ్యాయిని వ్రాసిన వారు పై శ్లోకములో ఇది దైవిక, దైహిక మరియు భౌతిక సంఘటనలు అకస్మాత్తుగా వచ్చు 3 రకములైన సుఖ దుఃఖములు సంచిత, ప్రారబ్ధ మరియు ఆగామి కర్మలపై ఆధారపడుననియు గహన కర్మణో గతి అని వివరించింది. పాలు ఒక ప్రత్యేక సమయములో ఒక విశేష ప్రక్రియ ద్వారా నెయ్యిగా తయారవును. ఇదే విధముగా త్రివిధములైన కర్మలు కూడా 3 మార్గముల యొక్క ఫలితముల నుండి ఉత్పన్నమగును. ఆ ఆకస్మిక సంఘటనలు ఏ విధముగా ఉత్పన్నమగును దాని పూర్తి విస్తృత మరియు వైజ్ఞానిక వివరణ ముందు వచ్చు పేజీలలో ఇవ్వబడినది.